అనంతపురం జిల్లాలో ఒక టీడీపీ ఎమ్మెల్యే తీరు వివాదాస్పదమవుతుంది. నిరంతరం ఒక వర్గం ప్రజలను టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో ఇది ఎమ్మెల్యే ఎజెండానా లేదంటే టీడీపీ అధిష్టానం పాలసీనా అన్న చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటా కథ? నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఓ ప్రైవేటు సైన్యాన్నే తయారు చేసుకున్నారు. గతంలో రాప్తాడు ఎంపీపీగా పనిచేసిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే అయిన క్షణం నుంచి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఏదో ఒక వివాదం రగులుతూనే ఉంది. తన అనుచరులతో ఓ ప్రైవేటు సైన్యం తయారు చేసి భూ కబ్జాలు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ముస్లిం మైనారిటీలపై వరుసగా జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అనంతపురం సాయినగర్లోని ఆస్ట్రా కంటి ఆసుపత్రి కాంప్లెక్స్ ను డబుల్ రిజిస్ట్రేషన్ ద్వారా ఆక్రమించారు. టీడీపీ మైనారిటీ నేత ఫక్రుద్దీన్ నిర్వహించిన ఎగ్జిబిషన్ పై డబ్బుల కోసం దాడులు చేయించారు. దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు రాయల్ మధు బెదిరింపులతో నూర్ మహమ్మద్ అనే యువకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. డీసీఎంఎస్ స్థలంలో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవించే ముస్లిం మహిళపై దాడి చేసి ఖాళీ చేయించారు. ఇలా వరుస దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న టీడీపీ ఎమ్మెల్యే తీరుపై ముస్లిం జేఏసీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దగ్గుపాటి ప్రసాద్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు. టీడీపీ నాయకుడు కార్పొరేటర్ భర్త రాయల్ మధు మీద డెఫినెట్లీ యాక్షన్ తీసుకోవాలి పోలీసు శాఖ వాళ్ళు. మీరు ఏదో బెయిలబుల్ సెక్షన్లు పెట్టి ఏదో చేశామని కాకుండా ఇటువంటిది ఇంకోసారి అనంతపురంలో జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి యూజేసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మా అబ్బాయి అంత సూసైడ్కి కారణము వీళ్ళు ముగ్గురు కారణం. రాయల్ మధు, ఇస్మాయిల్, మహబూబ్ ఖాన్ ఒత్తిడి చేసినారు. నువ్వు ఎట్లా తిరుగుతావు, నీకు పండగ అయిపోయిన తర్వాత నీ కథ చూసుకుంటాం, నీకు చంపేస్తాము అంటే మీరు పుట్టించినారా చంపేకి? ప్రతి నెల ఏదో ఒక విషయం కేవలం మైనార్టీలు టార్గెట్ చేసుకుంటే కక్ష సాధనతో ముందుకు పోతున్న విషయం కూడా అందరూ గమనించాలి. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ఒకసారి ఇది కూడా ఇన్ని అరాచకాలు జరుగుతుంటే గతంలోనే నాసిర్ని ఏ విధంగా ఇప్పుడు కొట్టినాడు రాయల్ మధు, అప్పుడే పోలీసులు చర్యలు తీసుకుంటే ఈరోజు నూరు ఆత్మహత్య చేసుకునేవాడ. మొత్తంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్గీయుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. టీడీపీ నేతలు, సొంత సామాజిక వర్గం వారు కూడా ఎమ్మెల్యే బాధితులు కావటం గమనార్హం. ఎన్నికల్లో 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని, ఈ 5 ఏళ్లలో కనీసం 100 కోట్లైనా సంపాదించాలని దగ్గుపాటి టార్గెట్ గా పెట్టుకున్నట్లు టీడీపీలో చర్చ జరుగుతోంది. ఇన్ని అరాచకాలు ఎందుకు? తామే చందాలు పోగేసి ఇస్తాం, ప్రజలను పీడించవద్దని టీడీపీ నేతలే చెబుతున్నారంటే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అరాచకాలు ఏ రేంజ్లో కొనసాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.